గుంటూరులో వైసీపీ నేత అంబటి మురళీకృష్ణకు చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన నగరపాలక సంస్థ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 5 అంతస్తులకు అనుమతి పొంది 15 అంతస్తులు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసింది. ఈ విషయాన్ని జీఎంసీకి పట్టణ ప్రణాళిక విభాగానికి లేఖ రాసింది. ఆ లేఖను కొందరు అధికారులు మాయం చేశారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని నగర ప్రణాళిక అధికారి రాంబాబును కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించి 20 రోజులైంది. తపాలా సెక్షన్ నుంచి సంతకం పెట్టి టీపీఎస్ హృదయరాజు ఆన్లైన్ ద్వారా మరో టీపీఎస్ రిజ్వానా ఆ లేఖను తీసుకున్నాక బాధ్యతగా కమిషనర్కు తెలియజేయలేదు. లేఖ విషయం దాచినట్లు తేలినా ఇద్దరిపైన చర్యలు తీసుకోలేదు. ప్రణాళిక విభాగం సూపరింటెండెంట్ గుమాస్తాలకు షోకాజ్ నోటీస్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అనుమతులు లేకుండా అన్ని అంతస్తులు నిర్మిస్తుంటే ప్రణాళిక విభాగం అధికారులంతా ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. నిర్మాణాన్ని పరిశీలించి ఉల్లంఘనలపై కమిషనర్కు నివేదించలేదు. వీరు కఠినంగా వ్యవహరించి ఉంటే నిర్మాణం అప్పట్లోనే ఆగిపోయేది. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు అందరూ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారులైతే చిరుద్యోగులను వివరణ కోరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎంసీ కమిషనర్ బాధ్యులను సస్పెండ్ చేసి రాటిఫికేషన్ కోసం డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కు లేఖ రాయవచ్చు. ఇది కాదనుకుంటే విజిలెన్స్ విచారణ కోరవచ్చు. కానీ జీఎంసీ ఉన్నతాధికారులు స్పందించడం లేదు. హృదయరాజు 7-8 మాసాల క్రితమే పిడుగురాళ్ల వెళ్లిపోగా రిజ్వానాను ఇటీవలే సత్తెనపల్లికి బదిలీ చేశారు.